హాయ్ హలో వెల్కమ్ టు బ్యూటిఫుల్ పేజెస్ ఇన్ దివ్యాస్ డైరీ. ఎప్పుడైనా మీకు బోర్ కొట్టినా, చిరాకుగా అనిపించినా, కోపంగా ఉన్నా, ఏం చేయాలో అర్థం కాకపోయినా మీరైతే ఏం చేస్తారంటే జనరల్‌గా అందరు వాళ్ళకున్న హాబీస్ బట్టి వెళ్తూ ఉంటారు కదా! అవి ఎక్కువగా చేయడానికి కొంతమంది గార్డెనింగ్ చేస్తారు, కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది బయటకి వాకింగ్‌కెళ్తారు. వాళ్ళకున్న హాబీస్‌ని బట్టి వాళ్ళు ఏది ఇష్టం చేస్తారు, ప్రయారిటీ ఇస్తారు కదా! నేనైతే నాకు పెయింటింగ్ పెద్దగా రాదు. ఈ కానీ ఎక్కువగా పెయింటింగ్ వేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకో కొంచెం మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నట్టు ఉంటుంది ఎక్కువగా. అలాంటివి కొన్ని చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఎప్పుడైనా ఫర్దర్‌గా వీడియోస్‌లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే రాముల వారి పట్టాభిషేకంది గీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రాముల వారి సైడ్ అంతా బానే ఉంది. కానీ సీతమ్మ వారి సైడ్ మాత్రం అవుట్‌లైన్ సరిగ్గా రాలేదు. అన్‌ఈవెన్‌గా ఉంది. సో, చూడ్డానికి మొత్తం గీసుకున్నాక నేను ముందు గీసేటప్పుడు చూడకుండా మొత్తం గీసాక చూస్తే అటు ఇటు అన్‌ఈవెన్‌గా ఉంది. అందుకే ఇప్పుడు కొంచెం ఫ్రెష్‌గా ఉన్నప్పుడు గీయాలనుకుంటా. ఇప్పుడు మొత్తం రీవర్క్ చేయాల్సొస్తుంది. సో, అందుకనే ఎరేజ్ చేస్తున్నా ఇటు సైడు. ఎప్పుడవుతుందో. ఇలా టైనీగా ఆర్ట్ గీసేటప్పుడు ఏది వాడతారో నాకు తెలీదు. అదే ఆలోచిస్తున్నాను. వాటర్ బేస్డ్ మార్కర్సా? లేకపోతే ఆల్కహాల్ మార్కర్సా? అక్రైలిక్ పెయింట్స్ వాడాలా? ఏమో ప్రస్తుతానికి అవుట్‌లైన్ గీసుకున్నాక మళ్ళీ ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారు ఖాళీగా ఉన్నప్పుడు? నేనైతే ఇదిగో ఈ పెయింటింగ్ ఏయడమో, లేకపోతే వంట చేయడమో మోస్ట్‌లీ ఇవే ఉంటాయి ఎక్కువ. మీరు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యూటిఫుల్ పేజెస్ ఇన్ దివ్యాస్ డైరీ. ప్రస్తుతానికైతే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.